హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శిల్పా సిల్వర్స్ ఛానల్. ప్రత్యక్ష దైవం సమస్త లోకాలకు వెలుగులు పంచే సూర్యభగవానుని పుట్టినరోజుని మనం రథసప్తమిగా జరుపుకుంటాం. మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమి రోజునే మనం రథసప్తమి పూజ చేసుకుంటాం. ఫిబ్రవరి 7వ తారీఖు సోమవారం రథసప్తమి పూజ. ఈ పూజకు కావలసిన వెండి సామాగ్రి కోసం మన వీడియోలో చూద్దాం. ముందుగా మనం పూజకు ఉపయోగించే సూర్యభగవాని ప్రతిమను చూద్దాం. ఇది అందమైన రూపురేఖలతో కిరణాలు అందంగా తీర్చిదిద్దిన వెండి సూర్యభగవాను ప్రతిమ. ఇందులో 3 రకాల సైజులు మా వద్ద లభించును. ఇదే కాకుండా సూర్యుడు చంద్రుడు ఒకే స్టాండుపై ఉన్న ప్రతిమనిది. ఇది మనం రథసప్తమి పూజకు ఉపయోగించుకోవచ్చు, పౌర్ణమి పూజకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రతిమల్లో కూడా 2 సైజులు మా వద్ద లభించును. రథసప్తమి పూజ నాడు మనం పొయ్యి మీద పాలు పొంగించుకొని నైవేద్యానికి పరమాణం తయారు చేసుకుంటాం. చిక్కుడుకాయలతో రథం తయారు చేసుకుని ఆ రథం మీద సూర్యభగవాను ప్రతిమను పెట్టుకుని సూర్యుడికి ఇష్టమైన ఎరుపు రంగు పువ్వులతో పూజ చేసుకుంటాం. వాటికి సంబంధించిన వెండి వస్తువులు ఇప్పుడు చూద్దాం. ఇది వెండి పొయ్య, పాలు పొంగించుకునే కుండ. ఈ వెండి పొయ్యకు డోర్ కూడా వస్తుంది. ఇది చిక్కుడుకాయల రథం. ఇది ఆల్రెడీ తయారు చేసిన రథం అనమాట. ప్రతిమ కూడా దానికి అటాచ్ చేయబడి ఉంటుంది. సూర్యభగవాని ప్రతిమ ఇదిగోండి ఇలా ప్రతిమతో అటాచ్ చేయబడి చిక్కుడుకాయల రథం ఆల్రెడీ తయారు చేసి ఉంటుంది. దీనిపై మనం పూజ చేసేసుకోవటమే డైరెక్ట్గా, ఇంకా రథం తయారు చేసుకునే అవసరం లేకుండా ఇలా మొత్తం అంతా వస్తుంది. సూర్యభగవాన్ని పూజించే పూలు చూద్దాం ఇప్పుడు. సూర్యభగవానుడికి ఎరుపు రంగు ప్రీతి, అందుకని ఎరుపు రంగు ఎనామిల్తో 3 రకాల ఫ్లవర్స్ మా వద్ద లభించును. ఇదే కాకుండా ప్యూర్ సిల్వర్తోనూ గోల్డ్ పాలిష్తోనూ రకరకాల ఫ్లవర్స్ మా వద్ద లభించును. ఇవి చిక్కుడుకాయల రథాలు. ఇవి మనం ఇందాక చూసిందైతే డైరెక్ట్గా రథం తయారైపోయి ఉంటుంది ప్రతిమతో పాటు. ఇది మనం విడివిడిగా చిక్కుడుకాయల రథం తయారు చేసుకుంటానికి ఉపయోగించే చిక్కుడుకాయల రథం. ఇది పూల స్టాండు. అటు ఇటు మందిరంలో అలంకరించుకోవచ్చు, గదిలో పెట్టుకోవచ్చు, ఇంకా మనం ఎలా కావాలంటే ఉపయోగించుకోవచ్చు. ఇందులో 2 రకాల సైజులు. మల్లెపూలు పెట్టుకోవచ్చు. మన దగ్గర ఏ పూలు ఉన్నా, చామంతి పూలు ఉన్నా, మల్లెపూలు ఉన్నా, ఏ పూలు ఉన్నా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇవి తులసి దళాలు. శివుడికి పూజకి ఉపయోగించుకోవచ్చు తులసి దళాలు. ఇవి గోల్డ్ పాలిష్లోను మరియు ప్లెయిన్ సిల్వర్లో కూడా మా వద్ద లభించును. శంకుచక్ర నామాలతో కూడిన ప్రసాదానికి ఉపయోగించే చిన్న సైజ్ గంగాళాలు. ఇవి 10 నుంచి 30 గ్రాముల వరకు ఉంటాయి. ఇప్పుడు మనం కొన్ని యాంటిక్ వస్తువులు చూద్దాం. ఇవి హంస ఆకారంలో ఉన్న యాంటిక్ ఫ్లవర్ బాస్కెట్స్. ఇవి 3 రకాల సైజుల్లో అందమైన చెక్కుడుతో హంస నిజంగానే ఉన్నట్టు అందంగా తీర్చిదిద్ది అందమైన వర్క్మెన్షిప్తో తయారు చేయబడిన వెండి యాంటిక్ ఫ్లవర్ బాస్కెట్స్. వచ్చే వేసవికాలంలో ఉపయోగపడే సిల్వర్ వాటర్ పాట్ విత్ పైప్ అటాచ్మెంట్. ఇది యాంటిక్ డిజైన్తో చాలా అందమైన చెక్కుడుతో తయారు చేయబడిన సిల్వర్ పాట్.
దీనిపైన మూత వస్తుంది. ఇందులో మనం వాటర్ పోసుకొని ఇలా పైప్ ద్వారా మామూలుగా మనం వాటర్ తీసుకోవచ్చు. ఇది మనం బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది మన హోదాను పెంచే విధంగా ఉంటుంది ఈ వాటర్ పాట్. అందమైన డిజైన్తో షో పీస్లో ఉన్న ఈ సైకిల్ని చూడండి. ఇది విత్ ఫ్లవర్ ట్రేస్తో అటాచ్ చేయబడి ఉంటుంది. ఈ ట్రేస్లో మనం ఫ్లవర్స్ వేసుకోవచ్చు, అక్షంతలు వేసుకోవచ్చు, షో పీస్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ట్రేస్ అన్నీ కూడా డిటాచ్ చేసుకోవచ్చు. డిటాచబుల్ సైకిల్ అనమాట. దేనికి కావాలంటే అది మనం తీసుకుని మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చు. యాంటిక్ జీప్ అండి ఇది చూడటానికి మనకు ఒక షో పీస్ లాగా షోకేస్లో పెట్టినగా ఉంటుంది. కానీ ఇది మనం పసుపు కుంకలు వేసుకుంటానికి కూడా ఉపయోగించుకోవచ్చు, అక్షంతలు వేసుకోవచ్చు. మనకి చాలా అందంగాను చాలా హోదా పెంచే విధంగా కూడా ఉంటుంది ఇది కూడా. ఫ్లవర్ బాస్కెట్స్లో ఈ హంస మోడల్లో ఇంకా చాలా రకాల వెరైటీ బౌల్స్ ఉన్నాయండి మా దగ్గర. ఇగోండి చూడండి. ఇందులో చిన్న చిన్న సైజులు కానించి పెద్ద సైజు దాకా హంస మోడలే కాకుండా ఇంకా అన్ని వెరైటీ బౌల్స్ మా వద్ద లభించును. ఈ హంస బౌల్ చాలా ప్రత్యేకంగా చాలా అందంగా ఉంది చూడండి. ఇది అటు ఇటు రెక్కలతోనూ వెనకాల పూలు వేసుకుంటానికి బాస్కెట్ లాగా చూడటానికి చాలా నిండుగా చాలా అందంగా ఉంది. ఇది ఎలిఫెంట్ హెడ్ బాస్కెట్ అండి. అటు ఇటు ఎలిఫెంట్ హెడ్స్ వస్తాయి, మధ్యలో ఫ్లవర్స్ వేసుకుంటానికి బాస్కెట్. ఇది పికాక్ బాస్కెట్ అండి. ఈ పికాక్ ఫేస్ వచ్చి వెనకాల బాడీ అంతా బాస్కెట్లా వస్తుంది. ఇందులో మనం ఫ్లవర్స్ వేసుకుంటాం, చాలా అందంగా ఉంటుంది. ఇది చాలా పెద్ద హెవీ మోడల్ అండి. ఇది చాలా పెద్ద సైజులో వస్తుంది. అందమైన డిజైన్తో కూడిన బిగ్ సైజ్ యాంటిక్ బాస్కెట్ అండి. ఇది సింపుల్ మోడల్లో వస్తుంది. ఇంకా ఈ ఫ్లవర్ బాస్కెట్స్లో హంస షేప్లోను అందమైన చెక్కుడుతో రకరకాల డిజైన్లతోనూ నెమలి ఫేస్తోనూ హంసలతోనూ సింపుల్ మోడల్లోను హెవీ మోడల్లోను సైజుల వారీగా పెద్ద సైజు చిన్న సైజు చెక్కుల్లో చిన్న చిన్న తేడాలతో ఫ్లవర్ మోడల్స్ అన్ని రకాల మోడల్స్లోనూ మా వద్ద లభించును. ఇది డక్ బాస్కెట్స్ అండి. అటు ఇటు డక్ ఫేస్లు వచ్చి మధ్యలో పూలు వేసుకుంటానికి బాస్కెట్. ఇప్పుడు స్టాండ్ టైప్ బాస్కెట్లు చూద్దాం. ఇది అందమైన చెక్కుడుతో కింద 3 హంసలతో మధ్యలో స్టాండ్లా వచ్చి పైన బాస్కెట్ వస్తుంది. అందమైన చెక్కుడుతో చాలా అందంగా ఉంటుంది. ఇది ఎలిఫెంట్ హెడ్ బాస్కెట్. ఇది 3 హెడ్స్ వచ్చి ఎలిఫెంట్ హెడ్ వచ్చిన స్టాండ్ బాస్కెట్. ఇది మనం పూలు వేసుకోవచ్చు, పళ్ళు వేసుకోవచ్చు,
అక్షంతలు వేసుకోవచ్చు, మనం షో పీసుల కింద కూడా ఉపయోగించుకోవచ్చు. ఇవి చాలా అందంగా ఉంటాయి. ఇవి వెండి పాలు పొంగలు గిన్నెలు. రథసప్తమి నాడు మనం పాలు పొంగించుకుంటాం, దానికి సంబంధించిన వెండి గిన్నెలు ఇవి. ఈ వీడియోలో మీకు ఏ వస్తువు నచ్చినా దాని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే మా స్టాఫ్ దాని యొక్క వివరాలు మీకు తెలియజేస్తారు. యూట్యూబ్తో పాటు శిల్పా సిల్వర్స్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజీలు ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా ఛానల్ యొక్క న్యూ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.